రాజ్యంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పై దుయ్యబడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మెదక్ పట్టణంలోనే మాయా గార్డెన్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన ఓటర్ల సమావేశం జరగగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ నిర్దేశం తెలుపుతుందన్నారు. 6 గ్యారెంటీలు 420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విషయం పట్టించుకోకపోవడం లేదన్నారు. ఉద్యోగులకు జీతాలు 5 డిఏలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబమైందన్నారు. చాలా అద్భుతమైనటువంటి మంచి పరిపాలన అందిస్తా ఉన్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సహకారం రావాలి. దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 37 మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీ వచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. అశోక్ నగర్ లైబ్రరీ కానీ అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగం గురించి కానీ ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ అమలు చేసే విషయంలో ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక పరిస్థితి దివాలా చేసి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఒకటి ఏర్పడింది. రిటైర్మెంట్ అయితే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వాల్సినటువంటి 5 డిఏలు ఈరోజు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈ రకంగా ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంలో చెప్పుకున్నటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది. మరి దానికి మేము వస్తే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణకు అన్యాయం చేసిందో దాన్ని మారుస్తామంటే అధికారంలోకి వచ్చినటువంటి మార్పు రావాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మార్పు ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీ అనే 2 మార్పులు జరిగాయి తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. ఆయనేమో బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి సుమారు 420 సబ్గ్యారెంటీస్ ఇచ్చామో వాటి విషయం కూడా మరి అమలు మొదలు పెట్టామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 14 నెలలు పూర్తి కావాల్సిన ఎక్కడ వేసిన పోకడం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది విద్యార్థులైనా, అది ఉపాధ్యాయులైనా, ఉద్యోగస్తులైనా, నిరుద్యోగులైనా, రైతులైనా, రైతు కూలీలైనా, వివిధ కుల సంఘాల సంస్థలైనా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఇచ్చినటువంటి ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
పూర్తి చేయలేదు. ఉద్యోగాలు భర్తీ చేస్తాము